అగ్ని పతనము ఉంటుంది. అలాగే శిరాపుత్రుడి నీతి జ్ఞాన గ్రంథం 10:28 కుమారా ఆత్మాభిమానమును వినయమును కలిగి ఉండుము. ఆత్మాభిమానం ఉండాలి. చదువు. నీకు తగినట్టుగానే నిన్ను నీవు గౌరవించుకోను. నీకు తగినట్టుగానే నిన్ను నీవు గౌరవించు. ఆత్మాభిమానం ఉండాలి, వినయము ఉండాలి, మన మీద మనకు గౌరవము ఉండాలి. అప్పుడే మనం ఇతరులను అభిమానించగలుగుతాం, ఇతరులను గౌరవించగలుగుతాం, ఇతరులను మనం మరి ప్రేమించి వారికి తగిన సహాయము అంటే వినయంతో మనం చేయగలుగుతాం. అలాగే సామెతల గ్రంథం 11:2 అలాగే సామెత పొగరబోతునకు అవమానము తప్పదు, వినయవంతునకు విజ్ఞానం అలవడును. చాలు 15:32. అలాగే 18:12. 15:32-33. దైవభయం వలన విజ్ఞానం వలన వినయము వలనని గౌరవము కలుగును. 18:12. గర్వితునికి నాశనము తప్పదు, వినయము వలన గౌరవము అప్పును. అది వినయం అనేది ఉండాలి. అదవుతుందా? వినయం అనేది ఉండాలి. భర్తకు వినయం ఉండాలి, భార్యకు ఇంకా వినయము ఉండాలి, బిడ్డలకు ఇంకా వినయం అనేది ఉండాలి. కాబట్టి అందరూ కూడా వినయమును అలవర్చుకోవాలి. ఇక్కడ వినయం గురించి పునీత అగస్టిన్ గారు ఈ విధంగా అంటున్నారు. మొన్నే మనం పండుగ జరుపుకున్నాం. వినయం అంటే పరలోకానికి నిజమైన సురక్షితమైన మార్గము వినయము. అదేవిధంగా పరలోకానికి వెళ్ళటానికి సురక్షితమైన నిజమైన మార్గము వినయము. ఆ తర్వాత ఇంకొక మాట, వినయము మనుషులను దేవదూతలుగా చేస్తుంది, గర్వము దేవదూతలు దయ్యాలుగా చేస్తుంది. అదేవిధంగా అగస్టిన్ గారు చెప్పిన మాట, వినయము మనుషులను దేవదూతలుగా చేస్తుంది, గర్వము దేవదూతలు దయ్యాలుగా చేస్తుంది. లూసిఫరు దేవుని దూత, కానీ గర్వం వలన రాక్షసుడు అయ్యాడు, సైతాన్ అయ్యాడు. అంతే. బెర్నార్డ్ గారు అంటారు, పునీత బెర్నార్డ్ గారు ఈ విధంగా అంటాడు వినయం గురించి, గర్వం మనిషిని అత్యున్నత శిఖరం నుండి అగాధమైనటువంటి పాతాళానికి పంపుతుంది. ఏంటిది? గర్వం. కానీ వినయము అతనిని అగాధమైన పాతాళం నుండి అత్యున్నత శిఖరానికి తీసుకువెళుతుంది. ఇది పునీత బెర్నార్డ్ గారు చెప్పినటువంటి మాట. మనందరం కూడా వినయమును అలవర్చుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈరోజు మనం 2వ పట్టణంలో విన్నాం. మనం ఎవరి దగ్గరకు వచ్చాం? నూతన నిబంధన అయినా ఇగో ఈ శిలువ ప్రభునికి దగ్గరికి వచ్చాం, హేబేలు రక్తము దగ్గరికి వచ్చాం. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఆ శిలువలో వేలాడుతున్న ఆ నూతన హేబేలు అయినటువంటి ఆ క్రీస్తు నుండి, ఆ క్రీస్తు బలి నుండి, ఆ నూతన నిబంధన అయినటువంటి క్రీస్తు బలి నుండి మనం వినయమును అలవర్చుకోవాలి అని మనం గ్రహించాలి. అలాగే యాకోబు గారు చెప్తారు. యాకోబు గారు రాసిన లేఖ 3వ అధ్యాయము 13వ వచనం నుండి, మీలో ఎవరైనా జ్ఞానియును వివేకియును అటువాడు ఉండెనా అయినచో అతడు తన సత్ప్రవర్తన చేతను వినయ వివేకముల చేత కూడిన సత్కార్యముల చేతను దానిని నిరూపింపవలెను. చూసారా? వినయ విధేయతల చేతను, వివేకము చేతను, సత్ప్రవర్తన చేతను మీ కార్యములు నిరూపింపవలను. కానీ
మీ హృదయమున ఈర్ష్య ద్వేష స్వార్థ పరత్వములో తావు ఉన్నచో మీరు గర్వింపరాదు, సత్యములకు విరుద్ధముగా పలకరాదు. ఇట్టి వివేకము పరలోకం నుండి దిగి వచ్చినది కాదు. కాబట్టి మనందరం కూడా వివేకమును వినయమును కలవచ్చు. అలాగే పేతురు గారు కూడా చక్కని మాట చెప్తూ ఉన్నారు. పేతురు గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 8వ వచనం. కడన మీరందరూ ఏక మనస్కులను ఏకాభిప్రాయం కలవాలై ఉండదు, పరస్పరము సోదర ప్రేమ కలిగి ఉండు, కరుణ వినయము కలవారై అన్యోన్యతను ప్రదర్శింపుడు. చాలు, చూసారా? అది ఏమని? పరస్పరము ప్రేమ, కరుణ, వినయము కలవారై ఒకరి పట్ల ఒకరు అన్యోన్యతను మంచితనమును ప్రదర్శించుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఈ వినయాన్ని అలవర్చుకోవాలి. యేసు ప్రభు అష్టభాగ్యాలలో ఒక మాట చెప్పారు, వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. అలాగే మరియ తల్లి స్తోత్ర గీతంలో మనం ఇంకా ప్రభు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన అహంకారుల దురాలోచనలను నిశ్చితము కావించి ఆసనం నుండి పరదోసి దీనులను లేవనెత్తును. కాబట్టి వినయము, దీనత్వము, తగ్గిపోతనము ఇవి దేవుడు మెచ్చేవి. కాబట్టి దేవుడు మనందరినీ కూడా ప్రేమించాలి. ఈ వినయము ద్వారా మనందరం కూడా దేవుని ఆశీర్వాదాలకు పాత్రలు కావాలంటే మనం ఈ వినయం అనే వస్త్రాన్ని కప్పుకోవాలి. ఈ వినయం అనేటువంటి మంచి సుగుణాన్ని మనందరం కూడా అలవర్చుకోవాలి. కాబట్టి పిల్లలు, పెద్దలు మనందరం కూడా ఈ వినయమును అలవర్చుకోవాలి. వినయం ఉంటేనే సాములు చెప్పిన మాట వింటారు. ఈ పిల్లలందరినీ చక్కగా వచ్చి పాటలు నేర్చుకుని పాడంటే వాళ్ళు నా మాట వినరు, తల్లిదండ్రులు మీరు కూడా మాట వినరు. ఇంకెక్కడ వస్తుంది వినయం? మీకు చిన్నప్పుడే మీరు వినయం నేర్చుకున్నప్పుడు ఇంకా పెద్దయిన తర్వాత మీరు ఏం చేయగలరు? సంఘానికి ఏం చేయగలరు? సమాజానికి ఏం చేయగలరు? మీరు తల్లిదండ్రులుగా మీరు అమ్మ సాములు చెప్తున్నారు, వెళ్ళమ్మా పాటలు నేర్చుకో, చక్కగా వాక్యం చదువు, దేవుని సేవ చేయి, దేవుని మీకు ఆశీర్వాదాలు పెద్దలుగా మీరు ప్రోత్సహిస్తున్నారా? లేదు. మీరు కూడా ఏంటంటే ఏంటి చెప్తే వినేది అన్నట్లు మీరు ప్రవర్తించడం, మీ పిల్లలు కూడా అలాగే నేర్చుకోవాలి. నా మాట వినేది పిల్లలు మాత్రమే. చూడండి, చక్కగా కూర్చున్నారు, ప్రతి సండే క్లాస్కి వస్తారు, ప్రార్థనలు పాటలు నేర్చుకుంటారు. అలాగే నలుగురు పిల్లలు పాటలు నేర్చుకుని వచ్చారు. మిగిలిన వాళ్ళు అసలు రావట్లా. వినయం లేదు. వినయం ఉంటే ఏంటంటే మాట వింటారు. వినయం వలన మాట వింటారు. కాబట్టి మనం మాట వినే వాళ్ళంగా ఉన్నామా, వినని వాళ్ళంగా ఉన్నామా? కాబట్టి దేవుడు మనందరినీ కూడా దీవించాలంటే ఈ వినయం అనేటువంటి సుగుణాన్ని అలవర్చుకుందాం. అందుకు కావాల్సిన విశ్వాసాన్ని, మంచి మనసును మనందరికీ కూడా దయచేయమని పూర్తిగా భక్తిగా ప్రార్థిస్తున్నాం. అందరం లేచి నిలబడదాం. విశ్వాసుల ప్రార్థన అందరిలో కూడా మా ప్రార్థన ఆలోచించండి. శ్రీసభ కొరకు మా శ్రీసభ పాలకులను, పావన పొదనాలుగో నియోజకవర్గులను, మా తరగతోటి రాజ్యాలు పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, దైవాంకితులను,
ఉపదేశులను నీకు సమర్పించున్నాము. వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి ప్రవక్త ధర్మమును ఆచరించి ప్రభువు సన్నిధిని ప్రతిబింబించగా వారిని ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా నీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన పదవి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగును కాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము.
ఇది విశ్వాస రహస్యము. నీ దివ్య కుమారుని రక్షణాయుతమైన శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేనని ఎదురుచూచు మేము నీ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మల్ని నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లా దయచూపుము. ప్రభువే మమ్మల్ని యొక్క విద్యాక్రమగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహవరుడైన పునీత యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జాన్ మరియు వియాని గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్షభాగ్యములకు వారసులను చేయము. ఏదైనా మీరు విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సత్యపరిచి ఈ పని లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును, ఆరోగ్యమును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్రచి నీ శ్రీ సభను నీ సేవకుడకు మా నియోజకగురువును మా దోసపు రాజారావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశలాచరణ నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమైన నీ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేము నచ్చిన చేరి నీ మనను వీక్షించు నిత్యానందం పొందుదుము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైందు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభాని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని, ఆరోగ్యాలను ప్రసాదింపము. నీ దయాలు వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో చించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము.
నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానంలో తెలిపి సర్వేశ్వరుని కొలువుగా లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శ్రేష్ఠుము. సర్వేశ్వరుని కొలువుగా లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు నేను నా నుండి నేర్చుకోండి పిలిచిన ప్రభు ఈయనే. ఈ ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించని పాత్రుడిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందను. Hallelujah.
రక్షించండి. క్రీస్తుని రక్తమా క్రీస్తుని రక్తంలో కాటబడిన నేల కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా ఓ మంచి చేసువా ఈ గాయముల లోపల నేను మేము ఎడబాయినట్లు దుష్టి శత్రువుల చేతులు దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పురుతుతో కూడా ముగింపు లేని కాలము పరిపూర్ణ ఫలము గల జపము ఆహారంలో మంచి చేసువా దాసుడైన నేను దేవవారి సంకములో మోకాలను ఎదిరించి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలుచున్నాను, నా ఎముకలను ఎత్తుచున్నాను అని దేవవారి గురించి పూర్వకాలమందు దాడి నేను జ్ఞాపకపరుచుకుని దేవవారి యొక్క 5 గాయములను మిగిలి భక్తి పడుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపు ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ సుకృతాపు నిధులను నా పాపముల మీద నిజమైన మనస్తాపము వారిని ఎదుర్కొన్న మీరే దృఢమైన ప్రజలను నా హృదయమునందు ముద్రింపవలనని నా మంచి చేసువా దేవుని వారిని నా ఆత్మ యొక్క వేరైన ఆశపరచము ప్రతిమాని ప్రార్థించున్నాము. ఆమేన్. గురువుల కొరకు ప్రార్థన. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఈ గురువులను ఈ పవిత్ర హృదయమందు సురక్షితముగా ఉంచుకొనందుకు ఈ పవిత్ర శరీరమును కాకటి వారి తలములను పవిత్రముగా ఉంచండి. ఈ మహనీయ పట్టముచే నిలుపబడిన వారి హృదయములను లోక మలినము శోభనీయత ఎల్లప్పుడు పవిత్రముగా ఉండినట్టు చేయండి. ఈ దివ్య ప్రేమ వారిని లోకాశల నుండి కాపాడును గాక. వారు చేయు సేవా కార్యములను ఫలవంతమగును గాక. వారి చర్యలు ఆనంద సంతోషములతో నింపబడుదురు గాక. జీవితానంతరము మా గురువైన యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, సామాన్య కాలం 22వ ఆదివారం కొనియాడుతూ ఉన్నాం. ఆగస్టు నెలంతా కూడా మీరు గురువుల కోసం ప్రార్థన చేశారు. ఎందుకంటే ఆగస్టు నెల గురువులకు అంకితం ఇచ్చిన నెల, ముఖ్యంగా విచారణ గురువులకి అంకితం ఇచ్చిన నెల. పునీత జాన్ మరియు అనే గారి యొక్క పాలక పునీతుడు కదా. కనుక ఈ నెలంతా కూడా మా కోసం ప్రార్థన చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. అది దేవుని ఆశీస్సులు అందిస్తున్నాను. మరి ఈ నెలలో ఈ వారంలో వచ్చే పండుగలు 5వ తారీఖు నెలలో మొదటి శుక్రవారం, సెప్టెంబర్ నెల 5వ తారీఖు నెలలో మొదటి శుక్రవారం యేసునాథుని దివ్య హృదయానికి అంకితం ఇచ్చిన రోజు. మన జీవితాలు, మన కుటుంబాలు, సంఘము యేసు తిరువది ప్రభుకి అంకితం కావాలి. కాబట్టి మీరందరూ కూడా ఉపవాసం ఆచరిస్తూ మీ జీవితాలను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, అలాగే మీ అవసరాలన్నీ కూడా యేసు దివ్య హృదయానికి అంకితం చేసుకుంటూ ప్రార్థన చేయండి. ఉదయం 10 గంటలకు దేవాలయంలో ఉపవాస ప్రార్థన ప్రారంభమవుతుంది. అందరూ కూడా పాల్గొనండి. అదే రోజు పునీత మదర్ తెరేసమ్మ గారి పండుగ. అలాగే టీచర్స్ డే ప్రార్థన చేద్దాం మన టీచర్స్ అందరికీ. అలాగే 2వ తారీఖు